హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కానీ యాక్చువల్‌గా మీ లైఫ్‌లో అసలేం జరుగుతుంది? సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే, ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ ఒక వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటారండి. మా లైఫ్ ఎందుకిలా వెళ్తుంది? సో, అసలు ఏంటి పరిస్థితి? ఫ్యూచర్ అనేది ఇలానే ఉంటుందా? అంటే మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ బట్టి మీరలా అనుకోవడం చాలా కామన్. కానీ ఒరిజినల్‌గా మీ లైఫ్ అనేది అసలు ఏ వేలో వెళ్తుంది? ఒక్కటి మాత్రం నిజమండి. మీరు అనుకున్న లైఫ్‌కి, మీకు యాక్చువల్‌గా జరుగుతున్న లైఫ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో, ఆ డిఫరెన్స్ ఏంటి అనేదైతే ఈరోజు నేను మీకు రీడింగ్‌లో క్లియర్‌గా చెప్తాను. యూనివర్స్ దీనికి సంబంధించి మీకిచ్చే గైడెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ వైలెట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా మీ జీవితంలో ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరెందుకో కానీ చాలా సఫర్ అవుతున్నారండి. అంటే మీ ఎమోషన్స్‌ని మీరెందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. అంటే మీరు చాలా పేషెన్స్‌తోని కొన్ని సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. అది ఎప్పటినుంచో అలానే అనుకుంటున్నారు. కానీ అది మీకెందుకో కష్టమవుతుందండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ పేషెన్స్‌కి పరీక్ష పెడుతున్నాయి అని చెప్పొచ్చు. సో, మిమ్మల్ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అని చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ అది మీ వల్ల అవ్వట్లేదండి. ఇదేంటంటే ఇప్పుడనే కాదు ఎప్పటినుంచో జరుగుతుంది. సో, మీకేమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎప్పుడు ఒక ఎండ్‌కి వస్తాయి. మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది. ఇలా మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు ఎంతకాలం కంట్రోల్ చేసుకోగలరు? లేకపోతే ఇంకెంతకాలం పేషెన్స్‌తో వెయిట్ చేయాలి? మీలో చాలామంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. అవన్నీ ఎప్పటికీ ఒక కన్క్లూజన్‌కి వస్తాయి. అసలు మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది? మీ లైఫ్‌లో ఒక లైట్‌ని మీరు ఎప్పుడు చూడగలరు అని చెప్పి ఫీల్ అవుతుంటారు. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అని. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి బెటర్ అవుతాయండి. ఇక్కడ ఈవెన్ మీరేంటంటే మాట్లాడాలి అని కూడా ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒక కమ్యూనికేషన్ అవసరం అనే క్లారిటీ మీకుంది. కాకపోతే ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఆ మాట్లాడే దానివల్ల మళ్ళీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు అని ఇలాంటి భయాలు కూడా మీలో ఉన్నాయండి. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. ఆర్ ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్న వేలో కమ్యూనికేషన్ జరిగితే బావుంటుంది. ఒకవేళ ఒక వ్యక్తికి సంబంధించి అయితే. సో, ఇలా ఏదో ఎదురు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ మీరు భయపడుతున్నారండి. మాట్లాడితే ట్రాప్ అయిపోతారేమో. ఎందుకంటే ఈవెన్ మీరు ఇక్కడ ఎంత బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నా, మీరు ఎంతలాగా ట్రై చేస్తున్నా సరే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు. సో, మాట్లాడితే మరికొంచెం ట్రాప్ అయిపోతారేమో, యాక్షన్ తీసుకుంటే మరికొంచెం ఇది కాంప్లికేట్ అయిపోతుందేమో అనే ఫియర్ మీలో ఎక్కువగా ఉంది. సో, దానివల్ల మీరేంటంటే బయటికి రాలేకపోతున్నారండి. మీరు ఎంతలాగా ట్రై చేస్తున్నా సరే సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీకు బెటర్‌మెంట్ అనేది కనిపించట్లేదు. యాక్చువల్‌గా ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయి అనే క్లారిటీ మీకుంది. కానీ మీకేమనిపిస్తుందంటే పాస్ట్ నుంచి చాలా ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇంక అవ్వదు. ఎందుకు మనం అనవసరంగా అంటే రిస్క్ తీసుకోవడం, మరికొంచెం ట్రాప్ అయిపోతామని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాట్లాడాలండి. మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఫైట్ చేయాలి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఏమనుకుంటున్నారంటే
ఒక టైట్ స్పాట్‌లో ఉన్నారు. ఎప్పుడూ మీరే అడ్జస్ట్ అవుతున్నారు. ఎప్పుడూ మీరే కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకో ప్రతిదానికి మీరే సరెండర్ అవుతున్నారు. మాట్లాడాలి అనుకున్నా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నారు. సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వట్లేదు. చాలా కాలం నుంచి ఇలానే ఉన్నాయి. అసలు బెటర్ అవుతుందా లేదా అని మీకేంటంటే అనిపిస్తుందండి. మీ లైఫ్ ఏంటంటే ఒక బెటర్ వేలో వెళ్ళట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి మీలో చాలామంది డిప్రెషన్‌లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరంత లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు డిప్రెస్ అవ్వాల్సినంత పెద్ద విషయం అయితే కాదిది. ఇది యాక్చువల్‌గా మీరు ఫీల్ అవుతుంది. కానీ ఒరిజినల్‌గా మీ లైఫ్ ఎలా ఉంది అనంటే మేబీ మీకు హారిబుల్ థింగ్స్ జరిగే ఉండొచ్చు పాస్ట్‌లో. అదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందండి. ఇదైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అయితే జరగలేదు. ఇది ఊహించని విధంగా జరిగింది అని చెప్పొచ్చు. ఇది మీకు ఒక పెయిన్నయితే కలిగించింది అండ్ చాలా భయపెట్టిందని కూడా చెప్పొచ్చు. అందుకే ఆ భయం అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కాబట్టి, మీకెక్కడో అంటే ఒక లైట్ కనిపిస్తే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, నిజానికి మీరు అనుకుంటున్నవన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయండి. రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మీరు చూస్తున్నది వేరు. మీకు జరుగుతుంది వేరు యాక్చువల్‌గా. మీరు అనుకుంటుంది మేనిఫెస్ట్ అవుతుందండి. కాకపోతే మీకు కాన్ఫిడెన్స్ లేదు. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. మీలోనే ఉంది ఆ పవర్. దాన్ని మీరు బయటకు తీయట్లేదు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. మీలో ఉన్న ఆ పవర్‌ని బయటకు తీస్తే మీరు అంటే ఇంకా ఇబ్బంది పడతారేమో. ఇంకా మీ లైఫ్ ఏంటంటే డార్క్ అయిపోతుందేమో అని. కానీ మీలో ఉన్నది తీయకపోతే మాత్రం మీరేంటంటే ఆ లైట్‌ని అయితే చూడలేరండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడాలి గట్టిగా. సో, ఎప్పుడైతే మీరు ఆ టైప్‌లో స్టాండ్ తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడతారో అండ్ చాలా తెలివిగా కూడా మాట్లాడాలండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఆర్ ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే మీరెక్కడి వరకు మాట్లాడాలి అనే క్లారిటీ మీకుండాలి. బట్ కమ్యూనికేషన్ అయితే అవసరం. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ క్లియర్‌గా ఏం చెప్తుందంటే, మీ లైఫ్‌లో మీరు రిస్క్ తీసుకోవాలి. మీరు ట్రాప్ అయిపోతారు. లేకపోతే మీకు ఇంకేదో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అని మీరు భయపడుతుంటే, ఎప్పటికీ కూడా మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూడలేరు. మీ లైఫ్‌లో లైట్ చూడడం కోసమే మీరు ఫైట్ చేయాలి. మాట్లాడాల్సిన అవసరం ఉంది. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అడ్వెంచర్ చెయ్యాలండి. చెయ్యము అంటే కుదరదు. భయం వేస్తుంటది అలానే. కానీ భయపడుతుంటే అలా జీవితకాలం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే ఉండలేరు కదా! సో, ఖచ్చితంగాను మీరు ఆ స్టాండ్ తీసుకుంటే మీరు కోరుకున్న గుర్తింపు మీకు దొరుకుతుందండి. యాక్చువల్‌గా మీరు డార్క్‌నెస్‌లో ఉన్నారు. లేకపోతే మీ లైఫ్ ఇంకా డార్క్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ మీ లైఫ్‌లో మీరు ఏదో అచీవ్ చేయడానికి దగ్గరలో ఉన్నారండి. ఆ లైట్ అయితే కనిపిస్తుంది మీకు. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈ వర్కౌట్ అవ్వడం కూడా ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అనుకోని అంటే వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొనుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకుంటారండి. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. ఈవెన్ ఇది ఒక కెరియర్ రిలేటెడ్ ఇష్యూ అయినా ఎప్పటినుంచో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. వర్కౌట్ అవ్వట్లేదు అన్నా సరే అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే లెవెల్‌లోని మీరేంటంటే సక్సెస్‌నైతే చూస్తారండి. అంత పెద్ద ఛాన్స్ ఉందిక్కడ. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీకోసం మీరు ఫైట్ చేయాలి. అదొక్కటే యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. యాక్చువల్‌గా ఏంటంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉందండి. మీ లైఫ్‌లోని మీరు డార్క్‌నెస్ చూస్తున్నంత మాత్రాన లైఫ్ డార్క్‌గా ఉందని కాదు. రియాలిటీలోని ఏంటంటే మీ డ్రీమ్స్ కానీ, మీ గోల్స్ కానీ, మీరు చేయాలనుకుంది కానీ, మీరు మాట్లాడాలి అనుకుంటుంది కానీ మేనిఫెస్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే ఇవన్నీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ క్రియేట్ అవుతున్నాయంట. మరి మీలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! మీరు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా! యూనివర్స్ ఏంటంటే మీకోసం వేస్‌ని క్రియేట్ చేస్తుందండి. కానీ ఆ వేస్ చూస్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కావాలని పుష్ చేయదు అందులోకి. మీరు చేసుకున్న చాయిసెస్ బట్టి మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీకిష్టం లేకుండా, మీరు రెడీగా లేకుండా, మీకు అంటే అవసరం లేనివి యూనివర్స్ మీకివ్వదు. అదైతే నేను చెప్పగలను. సో, మీరేంటంటే గట్టిగా ఈ విషయంలో స్టాండ్ తీసుకోవాలండి. అండ్ ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
సో మీరు ఎప్పటినుంచో దీనికోసం ప్లాన్ చేస్తున్నారండి. మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ బెటర్ అవ్వాలి అని చెప్పి మీరు చాలా చాలా ట్రై చేస్తున్నారు. అండ్ చాలా ప్లాన్స్ కూడా చేసుకున్నారు. కాకపోతే ట్రై చేసిన ప్రతిసారి వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. దానికి రీజన్ ఒకటే, టైమింగ్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా సరే ఒకటి జరగాలి అంటే డివైన్ టైంలోనే జరుగుతుందండి. అలా అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు రాంగ్ అని కూడా కాదు. ఆ టైం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది అవ్వలేదు అంతే. బట్ ఇప్పుడు మాత్రం మీరు ప్రయత్నం చేయాలి అనుకుంటే చెయ్యండి. ఎందుకంటే యూనివర్సే చెప్తుంది మీకు. పాజిటివ్‌గా కూడా ఉండండి. ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీరు అనుకున్న మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. అది మీరు ట్రస్ట్ చేయాలి. పాస్ట్‌లో మీరు చాలా ప్రయత్నాలు చేసుండొచ్చు. అంటే మిమ్మల్ని మీరు చాలా పుష్ చేసుకొని కూడా ఉండొచ్చు. బట్ అది టైం కాకపోవడం వల్లే అవ్వలేదు. అంతేకానీ మీరు ప్లాన్ చేసింది రాంగ్ కాదు. మీరు సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసింది కూడా రాంగ్ కాదండి. అది అవ్వకూడని టైము, అందుకే అవ్వలేదు అంతే. బట్ అంతకు మించి ఇక్కడ ఏం లేదు. యూనివర్స్ అందుకే ఏం చెప్తుందంటే ఇప్పుడైనా సరే పాజిటివ్‌గా ఉండండి. ఇప్పుడైనా సరే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వాలి అని స్ట్రాంగ్‌గా అనుకోండి. అండ్ బిలీవ్ చేయండి అవుతుంది అని కూడా. డెఫినెట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా సిట్యుయేషన్ బెటర్ అవుతుంది అని ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. సో మీరేంటంటే ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి దీనికోసం. మీరు ఎప్పుడు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో, మీరు ఎప్పుడు ఎలా అయితే దీనికోసం పాజిటివ్‌గా అనుకున్నారో అలానే అనుకోండి. ఇవన్నీ టెంపరరీ బ్లాకేజెస్ అండి. కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ప్రతి వాళ్ళు ఫాలో అవ్వాలి. సో అలాంటిదే ఇది కూడా. కొంత మీ కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు ఈ వేలోని. బట్ మీరు స్టాండ్ తీసుకొని కూడా ఈ సిట్యుయేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా ఏమవుతుంది మీ జీవితంలో అనేదైతే చూద్దాం. సో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మీరు మీ లైఫ్ ఒక వేలో ముందుకు వెళ్తుంది అని అనుకోవచ్చు. బట్ ఒరిజినల్‌గా మీ లైఫ్ ఇంకో వేలో ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఆ క్లారిటీ అయితే నేను ఇస్తానండి. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి వచ్చాయని చెప్పొచ్చు. లేకపోతే మొత్తానికి మీరేంటంటే హ్యాపీ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారండి. ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, ఒక కెరియర్ అనే కాదు. ఎక్కడో కానీ మీకేమనిపించిందంటే స్లోగా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. లేకపోతే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఎక్కడో కానీ అంటే హోప్‌లెస్‌గా ఫీల్ అయిన మీకు హోప్స్ క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చండి. మీ లైఫ్ కానీ చూస్తున్నట్టయితే పాస్ట్‌లో మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వ్యక్తులు కూడా మీతో కోఆపరేట్ చేయడం కానీ, మీరేంటంటే అందరికీ సపోర్టివ్‌గా ఉండడం కానీ, అంటే నాకెక్కడో కానీ మీ పాస్ట్ చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీరు చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో మేబీ టెంపరరీ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళని వీళ్ళని ప్లీజ్ చేసుకుంటూ, లేకపోతే అంటే ఎందుకు అనవసరంగా గొడవలు, మనం పీస్ చేసుకొని మనం కూల్‌గా ఉండి అంటే మనమే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయకపోతే ఏ బాధ లేదు అని మీరు అలా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారండి. మీ లైఫ్ ఏంటంటే కూల్‌గానే వెళ్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ, ఎక్కడో మిమ్మల్ని మీరు అంటే కాంప్రమైజ్ చేసుకోవడం, మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం అది మీకేంటంటే అంత నచ్చట్లేదు. కొంత స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. సో మీకేమనిపిస్తుందంటే లైఫ్ అంతా ఇలా కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? లేకపోతే లైఫ్ అంతా ఇలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూనే ఉండాలా? అసలు ఏంటి పరిస్థితి అని అనిపిస్తుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు సఫర్ అవుతున్నారండి. బట్ స్టిల్ మీకేమనిపిస్తుందంటే మరి ఇదొక్కటే దారి. ఇంకా ఏం చేయలేం. లైఫే ఇంత ఇలా ముందుకు వెళ్ళాల్సిందే కదా! అని మీకనిపిస్తుంది. ఇక్కడ నాకు అర్థమవుతుందండి. మీరు వెళ్తుంది యాక్చువల్‌గా అయితే ఒక రైట్ పాతే కానీ మీ ఆలోచనలేంటంటే
ఇదే రైట్ పాత్, ఇలానే చేస్తేనే లైఫ్ బాగుంటుంది, ఎందుకు అనవసరంగా ఛాలెంజెస్ మనం క్రియేట్ చేసుకోవడం అని మీరు అనుకుంటున్నారండి. సో ఇక్కడ ఏంటంటే మీరు పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు కదా, సో ఇప్పుడు మాత్రం అంత హ్యాపీగా అయితే లేరండి. ఏదో లైఫ్ కంటిన్యూ అవుతుంది, ముందుకు వెళ్తుంది అంటే వెళ్తుంది అనే ఫీల్లో ఉన్నారు. అండ్ ఈవెన్ మీకు ఏమనిపిస్తుందంటే ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ప్రతిదానికి చాయిసెస్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి లైఫ్, ఈవెన్ సాక్రిఫైసెస్ చేసుకున్నా అవి వర్తీలాగా అనిపించట్లేదు. ఎక్కడో కానీ మీరు భయపడుతున్నారండి. మీ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఊహించిన దానికంటే కూడా భయంకరంగా ఉంటుంది అని. అంటే పాజిటివ్ వేలో అనుకోవట్లేదు, నెగిటివ్ వేలో అనుకుంటున్నారు. ఫ్యూచర్ యాక్చువల్గా బెటర్ అవుతుంది అని చెప్పి మీరు సాక్రిఫైసెస్ చేసుకుంటున్నట్టున్నారు, లేకపోతే మిమ్మల్ని మీరు ఏంటంటే ఒక టైట్ స్పాట్లో పెట్టుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మీరు టైట్ స్పాట్లో పెట్టుకోవడం అనేది ఏంటంటే మీరు అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే మీరు భయపడుతున్నారు ఫ్యూచర్లో ఏమవుతుందో, మీరు ఊహించినవి ఏమైనా జరుగుతాయేమో, మీరు స్టబ్బన్గా ఉండి మీరు స్టాండ్ తీసుకుంటే మీరు సఫర్ అవుతారేమో అని మీరు అనుకుంటున్నారు. మీ లైఫ్ ఏంటంటే ఒక రైట్ వేలోనే వెళ్తుంది, కానీ మీరు రైట్ వేలో వెళ్ళడానికి మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. మీరు ఇలా అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజెస్ చేసుకుంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది, లేకపోతే ఏదైనా కూడా జరగచ్చు, ఎలా అయినా కూడా సఫర్ అవ్వచ్చు అనే ఫీలింగ్ మీలో ఎక్కడో ఉందండి. అంటే మీరు ఈ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దానికి ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో దానివల్లే మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. అంటే పాస్ట్ని మిస్ అవ్వాలి అని మీరు అనుకోవట్లేదు, సో దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. మీ లైఫ్ ఏంటంటే పాస్ట్లో ఎలా ఉందో ప్రజెంట్లో కూడా అలానే ఉండాలి, ఫ్యూచర్లో కూడా అలానే ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు ఇవన్నీ చెయ్యాలి. సో మీ లైఫ్ అలా చేస్తేనే బాగుంటుంది అనేది మీ ఫీలింగ్ అండి ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే. కానీ ఒరిజినల్గా ఏంటంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది, పాస్ట్లో మీరు ఒక సిచ్యువేషన్ కాదు, ఒక వ్యక్తికి సంబంధించి కాదు, మీరు ఏదైతే చేశారో మీకు అదే తిరిగి వస్తుందండి. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. దీనికి ఇంకో ఆలోచన మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ కానీ నిజానికి మీరు పాస్ట్లో కానీ సరైన చాయిసెస్ చేసుకోకపోతే ఇప్పటికైనా సరే మీ లైఫ్లో మీరు సరైన చాయిసెస్ చేసుకోవాలండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. ఆ కంఫర్ట్ జోన్ ఏంటంటే మీరు సాక్రిఫైసెస్ చేస్తే థింగ్స్ బెటర్ అయిపోతాయి, లేకపోతే మీరు పాస్ట్లో హ్యాపీగా ఉన్నారు కాబట్టి ప్రజెంట్లో కూడా హ్యాపీగా ఉండాలంటే ఇలా కొన్ని చెయ్యాలి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ముందు మానేయాలండి. అది మీ కంఫర్ట్ జోన్ అయిపోయింది. దాని నుంచి మీరు ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం నాకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరేంటంటే హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలండి. పాస్ట్లో మీరు మేబీ ఒక వేలో హ్యాపీగా ఉండొచ్చు, బట్ ప్రజెంట్లో కూడా అదే వేలో హ్యాపీగా ఉండాలి అనుకుంటే అది చాలా రాంగ్ అండి. హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకునే హ్యాపీనెస్ అనేది వేరేగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే యూనివర్స్ చెప్తుంది మీ లైఫ్ ఏంటంటే ఒక రైట్ పాత్లోనే వెళ్తుంది, కానీ మీ ఆలోచనలు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే చాలా అన్రియలిస్టిక్గా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. పాస్ట్ని చూసి ప్రజెంట్ ఫ్యూచర్ ఇలానే ఉండాలి అని అనుకుంటున్నారు, అది జరగదు. ప్రజెంట్లో మీరు వేరు, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ వేరు, పాస్ట్లో మీ సిచ్యువేషన్స్ వేరు, మీ లైఫ్ వేరు. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండలేరు. ఇక్కడ ఏమవుతుందంటే మీ లైఫ్ యాక్చువల్గా ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళిపోతుందండి. రైట్ పాత్లో ఉన్న లైఫ్ రాంగ్ పాత్లోకి వెళ్తుంది. అది ఎలా అంటే మీ ఆలోచనల వల్ల, మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియకపోవడం వల్ల. ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీరేంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మీరు పాస్ట్లో ఒక లైఫ్ని చూసారు కాబట్టి ప్రజెంట్ ఫ్యూచర్ అలానే ఉండాలి సింపుల్గా చెప్పాలంటే. మరి ఇంకో ఆలోచన లేదు. దానికి సోర్స్ ఏంటి అంటే అది కూడా తెలియదు. సో ఇక్కడ మీరు ఏంటంటే క్లియర్గా పాస్ట్ని, ప్రజెంట్ని అండ్ ఫ్యూచర్ని డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుందండి. ఫ్యూచర్ గురించి వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి డిస్కషన్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ. బట్ పాస్ట్ ప్రజెంట్ అనేసరికి నేను మీకు చెప్పేది ఏంటంటే పాస్ట్ వేరండి, ప్రజెంట్ వేరు. సో రెండింటిని కంపేర్ చేయొద్దు. ఇప్పుడు మీకు హ్యాపీనెస్ కావాలంటే దానికోసం మీరు ఒక కొత్త దారిని వెతుక్కోవచ్చండి. పాత దారిలోనే వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే పాత వ్యక్తులనే చూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు క్లియర్గా చెప్పాలంటే. సో అందుకే ఈ కార్డ్ వచ్చిందండి. ప్రయారిటీస్ ఏంటో డెఫినెట్గా మీకు తెలియాలి. ఒకవేళ ప్రయారిటీస్ తెలియకపోతే నేను చెప్పాను కదా,
హ్యాపీనెస్కి మీరు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఒక వేలోనే వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. బట్ హ్యాపీనెస్ అనేది మీరు అనుకున్న వేలో రాదు, ఇంకో వేలో వస్తుంది. మిమ్మల్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు మీకు తెలియకుండానే. ఒరిజినల్గా మీ లైఫ్ ఏంటంటే ఒక రైట్ వేలోనే వెళ్తుంది, కానీ మీ ఆలోచనల వల్ల ఇది ఒక రాంగ్ పాత్లోకి వెళ్తుందండి. మీరు ఏదైతే భయపడుతున్నారో అదే జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది మాత్రం కరెక్ట్గానే అనుకుంటున్నారు. కానీ ఈ అడ్జస్ట్మెంట్స్, ఈ సాక్రిఫైసెస్ ఇవేవో ఉన్నాయి చూడండి, అవి ఏంటంటే అంత కరెక్ట్గా అనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే మీ థింకింగ్ ఎబిలిటీ అనేది బెటర్గా లేదండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ లైఫ్ బెటర్గా వెళ్తుంది అనేది నిజం, కానీ మీ లైఫ్ బెటర్గా వెళ్ళడం కోసం మీరు ప్లాన్స్ కూడా చేసుకోవాలండి. మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. రియాలిటీని చూడాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రయారిటీస్ అండి. ఆ ప్రయారిటీలో కూడా ఫస్ట్ మీకు మీరు రావాలి, ఆ తర్వాతే ఇంకెవరైనా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకో కానీ మీ లైఫ్ ఏంటంటే ఒక బెటర్ వేలోనే మూవ్ అవుతుంది, కానీ స్టిల్ బెటర్గా లేదు. ఎందుకంటే మీ ఆలోచనల వల్ల మీరు దీన్ని బెటర్ వేలో వెళ్ళనివ్వట్లేదు, ఒక రాంగ్ వేలోకి పుష్ చేస్తున్నారనమాట. సో సిచ్యువేషన్స్ ఏంటంటే ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటాయండి. వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే క్లారిటీ కానీ మీరు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ మరి అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఇప్పుడు న్యూ బిగినింగ్స్కి అయితే ఛాన్స్ ఉందండి. మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉంది. మీ ఆలోచనలు మారాలండి ఖచ్చితంగాను. మీరు ఏంటంటే మీ ఆలోచనలు ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేకపోతే మీ లైఫ్ ఏంటంటే నిజంగానే ఒక రాంగ్ టర్న్ తీసుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే పాస్ట్లో మీరు ఆలోచించే విధానంలోని ఇప్పుడు ఆలోచించడానికి అయితే అవకాశం లేదండి. పాస్ట్ అనేది కంప్లీట్గా వేరు. సో మీ ఆలోచనల వల్ల ఇప్పుడు ప్రెజెంట్లో థింగ్స్ అయితే బెటర్ అవ్వట్లేదు, అది మీకు కూడా తెలుస్తుంది. అయినా సరే మీరు ఏంటంటే రెసిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ ఆలోచనలు అయితే మారాలండి, మీరు మారాలి. నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారండి. ఈవెన్ ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది, ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే నెగిటివ్ వేలో బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. మీరు ఏదైతే కరెక్ట్ అని అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు, మీరు ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో అది రాంగ్ కాదు. మీ మనసుకి ఏంటంటే పాస్ట్లో ఒకటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, మీకు ఏంటంటే ఒకటి కంఫర్ట్ ఇచ్చింది, కాబట్టి అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ ఇది కంఫర్ట్ ఇవ్వడానికి ఏం లేదండి. సో మీరేంటంటే ఒకటండి, రియాలిటీని అయితే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఒక్కసారి చూడండి. ఎందుకంటే మీరు ఏదో డిజాస్టర్ జరుగుతుంది ఇలా ఉండకపోతే, ఇలా ఆలోచించకపోతే అని అనుకుంటున్నారు కదా. సో ఇలాంటి ఆలోచనలు చేస్తేనే డిజాస్టర్ జరుగుతుందండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవడానికి చూడండి. పాస్ట్ని ప్రజెంట్ని కంపేర్ చేయొద్దు. అండ్ పాస్ట్లో మీ ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో ప్రజెంట్లో అలాంటి ఆలోచనలతో అయితే మాత్రం ఏది చెయ్యొద్దు, ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. ఇప్పుడు ఫ్రెష్గా థింక్ చేయండి. ఫ్రెష్గా మీకేది హ్యాపీనెస్ ఇస్తుంది, మీరు ఎలా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది, ఎలా మాట్లాడితే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది అంటే మీలో ఉన్న ఆ అథెంటిక్ సెల్ఫ్ అనేది బయటకు తీయాలండి. మీరు ఒరిజినల్గా ఏదైతే అదే బయటికి ఏంటంటే మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు. మనసులో ఒకలా ఆలోచిస్తారు, బయటికి ఇంకొకలా ఉంటారు. సో అలా అయితే అసలు ఉండడానికి ప్రయత్నాలు కూడా చేయొద్దు. అలా అని చెప్పి మీరు ఏంటంటే హార్ష్గా మాట్లాడండి, లేకపోతే టఫ్గా ఉండండి అని నేను చెప్పను. కానీ మీరు ఒరిజినల్గా ఏదైతే అలానే ఉండండి. దానికోసం అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు కూడా చెయ్యండి. సో నాకైతే మాత్రం మీ కార్డ్స్ నుంచి కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. అది కూడా కొంచెం మీ ఆలోచనల వల్ల మీ లైఫ్ అయితే యాక్చువల్గా బెటర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీ ఆలోచనలు లేకపోతే మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కొంత మిమ్మల్ని ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పెడతాదని అయితే అనిపిస్తుంది. మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. సో ఇప్పుడు అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు, బట్ ఒరిజినల్గా మీ జీవితంలో ఏం జరుగుతుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో మీలో చాలామంది ఏంటంటే మీ లైఫ్ ఒక వేలో ముందుకు వెళ్తుంది అని అనుకుంటారండి. కాకపోతే ఒరిజినల్గా అలా కాకుండా ఇంకో వేలో ముందుకు వెళ్తుంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, సో చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల సఫర్ అవ్వడం కానీ, లేకపోతే మీరే కొంత మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ జరిగిందని చెప్పాలి. మీ మైండ్‌లో మీరు చాలా క్రియేట్ చేసుకున్నారండి. మీకు మీరే ఓవర్ థింక్ చేయడం వల్ల అంటే మీరు సఫర్ అయినట్టుగా ఎక్కువ అనిపిస్తుంది. పాస్ట్‌లో మాత్రం మీరు చాలా సఫర్ అయ్యారు. అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఈ కార్డ్ చూస్తేనే తెలుస్తుంది మీ సిట్యుయేషన్ ఏంటి అనేది. సో, ఎమోషనల్‌గా ఉండడం వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు. సో, ప్రెజెంట్‌లో మీరు ఏమనుకుంటున్నారంటే, ఇంకా ఎమోషనల్‌గా ఉండకూడదు. ఎమోషనల్‌గా ఉండడం వల్ల మీ లైఫ్ అయితే బెటర్ అవ్వదు. మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకుంటేనే మంచిది. అప్పుడైనా సరే మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరుకుతుంది. ఆర్ ఆ రికగ్నైజేషన్ అనేది మీకు దొరుకుతుంది అని మీరేంటంటే ఆ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. ఎక్కడో కానీ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎమోషనల్‌గా ఉంటే ఏది కూడా వర్కౌట్ అవ్వదు. మరి కొంచెం సఫర్ అవ్వడమే ఉంటుంది. అదేదో పర్సనాలిటీ చేంజ్ చేసుకొని స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినెట్‌గా థింగ్స్ బెటర్ అవుతాయి అని మీరు బిలీవ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో, మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతది అనే హోప్ అయితే మీకు ఎక్కడో ఉంది కానీ, మళ్ళీ మీకే అనిపిస్తుంది అదేంటంటే మీ లైఫ్ ఇలా ఉన్నా సరే బెటర్ అవ్వట్లేదు. ఏదో మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం టఫ్‌గా ఉండగలుగుతున్నారు కానీ, నార్మల్‌గా అయితే మీ లైఫ్‌లో పెద్ద గ్రోత్‌ని అయితే మీరేం చూడట్లేదు అనేది మీ ఫీలింగ్ అండి. సో, మీకు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు మీకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు ఉన్నట్టు ఉంటే మీ లైఫ్ బెటర్ అవుతుందేమో. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రెజెంట్‌లో ఉన్నట్టు ఉంటేనే ఎవరి వల్ల ఎఫెక్ట్ అవ్వరు. లేకపోతే మీరనుకున్న గుర్తింపు కొంచెం లేట్ అయినా సరే మీకు దొరుకుతుంది అనే ఫీలింగ్ మీలో క్రియేట్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు మీరు. ఆర్ మీ పర్సనాలిటీ ఎలా ఉంటే మీరు ఎవరికైనా ఒక టాప్ ప్రయారిటీ అవుతారు. ఆర్ మీరు అనుకున్నది మీరు సాధించుకోగలుగుతారు అనే ఆ డౌట్స్ మీలో ఎక్కువగా ఉన్నాయండి. ఈవెన్ మీకేమనిపిస్తుందంటే, ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో మీరు సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేరు. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల మీరు ఏ రోజైనా మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మీ లైఫ్‌లో మళ్ళీ మీరు డేంజరస్ సిట్యుయేషన్స్ చూస్తారు అని మీకు అనిపిస్తుందండి. మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది. కాకపోతే మీకు కాన్ఫిడెన్స్ లేదు. పాస్ట్‌లో మీరు ఉన్నప్పుడు కూడా మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అవ్వలేదు. అలా అని చెప్పి ప్రెజెంట్‌లో కూడా మీరేంటంటే మీ పర్సనాలిటీ మార్చుకున్నా సరే పెద్ద అంటే డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ అట్‌లీస్ట్ ఎమోషనల్‌గా సఫర్ అయితే అవ్వట్లేదు. సో, మీకు అర్థం అవ్వట్లేదండి. పాస్ట్ సెల్ఫ్ బెటరా? ప్రెజెంట్ సెల్ఫ్ బెటరా అనేది. సో, రెండిటిని కంపేర్ చేసుకుంటుంటే డిఫరెన్స్ కూడా తెలియట్లేదు. సో, మీరేమనుకుంటున్నారంటే ఏ లైఫ్ అయినా ఒకటే అనే ఫీలింగ్ మీకొస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే లైఫ్ ఇలా న్యూట్రల్‌గానే ఉంటుంది. ఇలా అయితే ఇంకా ఏం జరగదు. పెద్ద ప్రోగ్రెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మీరు ఎమోషనల్‌గా ఎప్పుడైతే ఉంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే లైఫ్ బెటర్ అవుతుంది. లేకపోతే మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకుంటే వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని నోటీస్ చేస్తారు అని మీరు అనుకున్నారో, మీరు కావాలి అనుకున్న రికగ్నైజేషన్ దొరుకుతుంది అని మీరు అనుకున్నారో, ఆ మూమెంట్‌లోనే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. మీ లైఫ్‌లో చేంజెస్ అయితే మాత్రం అక్కడి నుంచి మొదలయ్యాయి. అది మీరు రియలైజ్ అయ్యారో లేదో నాకు తెలీదు కానీ, బట్ డెఫినిట్‌గా చేంజెస్ అయితే జరిగాయండి. అది కూడా ఏంటంటే, మీలో ఉన్న ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అయ్యేలా చేసింది నిజానికి. ఒక ఎమోషనల్ పర్సన్ నుంచి ఒక ప్యాషనేట్ పర్సన్ లాగా మీరు మారేలా జరిగిన మూమెంట్ అని చెప్పొచ్చు. బట్ అదైతే మాత్రం మీ మంచికే జరిగిందండి. మీరు ఇప్పుడు ఎలా అయితే మారారో ఇది మీ మంచికే. మీరు ఇలా ఉండడమే కరెక్ట్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అప్పుడప్పుడు మీరు పాస్ట్ బెటరా? ప్రెజెంట్ బెటరా? అని ఆలోచించే మూమెంట్స్‌లోని మళ్ళీ మీరు పాస్ట్ వ్యక్తిలా మారుతున్నారు కూడా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారండి. పాస్ట్‌ని ఏంటంటే అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు పాస్ట్‌లో సఫర్ అయ్యారు. ఎంత టఫ్‌గా ఉంటున్నా సరే ఆర్ మీ పర్సనాలిటీని మీరు చేంజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా మీలో ఇంకా ఎక్కడో కానీ ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఉందండి. దాన్ని మీరు విడిచిపెట్టలేకపోతున్నారు అని నాకు అనిపిస్తుంది. పాస్ట్ గుర్తొస్తే పెయినే గుర్తొస్తుంది కానీ పాస్ట్ గుర్తొస్తే మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏవి మీకు గుర్తు రావట్లేదు. మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఎమోషనల్ పర్సన్ అయినంత మాత్రాన వీక్ పర్సన్ అని కాదండి. కానీ మిమ్మల్ని మీరేంటంటే ఒక వీక్ పర్సన్‌లా పోర్ట్రే చేసుకుంటున్నారు. అదే ఇక్కడ కరెక్ట్ కాదు.
ఇక్కడ ఏంటంటేనండి మీరు మారాల్సిన అవసరం ఉందండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే చాయిసెస్ చేసుకోండి. ఏదో ఒకదానికి స్టాండ్ తీసుకోండి. సో, ఆ చాయిస్ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఎలా అయితే ఉంటున్నారో టఫ్‌గా లేకపోతే అంటే మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్‌తో ఖచ్చితంగాను థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మీరు పాస్ట్‌లో సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ కూడా ఫ్యూచర్‌లో అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారేమో. మీరు టఫ్‌గా ఉన్నా, మీ పర్సనాలిటీ మార్చుకున్నా అని అనుకున్నా సరే, ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయంటే మీరింకా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదని అర్థం అండి. మీరింకా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం చాలా అంటే టైం ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సో, మీరు చాయిసెస్ చేసుకోవాలి. స్ట్రాంగ్‌గా ఇప్పుడున్న వ్యక్తిలాగా ఉండాలి అని మాత్రం అనుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇలా మీరు అనుకోకపోతే ఎగ్జాస్ట్ అయిపోతారు. మీ ఆలోచనలతోనే మీరు ఎగ్జాస్ట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే ముందుకు వెళ్తుందండి. కాకపోతే మీ ఆలోచనలు, మీ సెల్ఫ్ డౌట్, మీకు క్లారిటీ లేకపోవడం, మీలో ట్రాన్స్‌ఫార్మేషన్ వల్ల మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనే ఆ క్లారిటీ అనేది మీకు లేదండి. బట్ ఇది బెటర్‌మెంట్‌కే ఇండికేట్ చేస్తుంది అని మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఆ బెటర్‌మెంట్ అనేది కనిపించట్లేదు. రిజల్ట్ అనేది ఇన్‌స్టంట్‌గా కనిపించకపోయేసరికి అంటే పెద్దగా దీని మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు, నెగెటివ్ ఒపీనియన్ లేదు. న్యూట్రల్‌గా ఉన్నారు. బట్ మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదండి. చాలా పాజిటివ్‌గా ఉండండి. మీరిప్పుడు ఏదైతే మారారో ఇది మీ మంచికే జరిగింది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇలానే చూడాలి అని అనుకుంది. అండ్ మీరు ఆ వేలోకి వెళ్తున్నారు. అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీరు పాజిటివ్‌గా ఉండండి చాలు. మళ్ళీ ఆ పాస్ట్‌ని గుర్తు చేసుకొని మీకు మీరే ఒక ట్రామానైతే క్రియేట్ చేసుకోవద్దండి. స్ట్రాంగ్‌గా ఉండాలండి మీరు. ఛాలెంజెస్ అనేవి ఎవరి లైఫ్‌లో అయినా ఉంటాయి. బట్ ఆ ఛాలెంజెస్ ఓవర్‌కమ్ చేసే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా బెటర్‌గానే ఉంటుంది. వాళ్ళని వాళ్ళేంటంటే ఒక బెటర్ వేలో చూసుకోగలుగుతారు. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. ఈ ఛాన్స్ అయితే తీసుకోండి. మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బావుంది. బెటర్‌గానే ముందుకు వెళ్తుంది. కాకపోతే మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అదైతే నేను మీకు క్లియర్‌గా చెప్పాలని అనుకుంటున్నాను. సో, నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏ పర్సనాలిటీనైతే డెవలప్ చేసుకుంటున్నారో, సో, దీన్ని మాత్రం గివ్ అప్ చేయొద్దండి. దీన్ని గివ్ అప్ చేస్తే మళ్ళీ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. మళ్ళీ మీరు ఎగ్జాస్ట్ అయ్యే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు యాక్చువల్‌గా అంటే మీ లైఫ్‌లో మీరు ఎలా సఫర్ అవుతారనేది మీకు అర్థమవుతుంది. అంటే మీరు అనుకుంటున్నారు కదా! ఇలా ఉండాలా, అలా ఉండాలా, అసలు మీ లైఫ్ ఎటు వెళ్తుంది అని. సో, అలాంటి డౌట్స్ ఏంటంటే మీరు ఎప్పుడు పెట్టుకోవాలంటే మళ్ళీ మీ పాస్ట్ సెల్ఫ్‌లోకి మీరు చేంజ్ అయితే పెట్టుకోవాలి. బట్ ఈ ప్రెజెంట్ సెల్ఫ్‌లోనేంటంటే మరికొంచెం కాన్ఫిడెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. మీరు ఏ గుర్తింపు అయితే కావాలి అనుకుంటున్నారో, మీరు ఎలా అయితే స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో, అది మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అండ్ వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇది ఒక రిలేషన్‌షిప్ మ్యాటర్ అయినా, లేకపోతే ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉన్నా సరే, మీరు అనుకున్న వేలో ఈ సిట్యుయేషన్ మారుతుందండి. మీ పర్సనాలిటీ మారడం అనేది క్లియర్‌గా మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. మీరు మాట్లాడే దగ్గర ఏంటంటే ఏది రైట్ అయితే అదే మాట్లాడండి. ఏది రాంగ్ అయితే అది రాంగ్ అని చెప్పడానికి కూడా ట్రై చేయండి. మీలో చాలామంది ఏంటంటే రాంగ్ అని చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. లేకపోతే మొహమాట పడుతుంటారు. సో, మీరేం చేస్తారంటే ఒక రైటియస్ పర్సన్‌లా మారండి. అలా అని చెప్పి మరీ టఫ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి అనేది మాత్రం తెలుసుకోండి. అంటే ఆ బౌండరీస్ సెట్ చేయడం అనేది మాత్రం క్లియర్‌గా సెట్ చేయాలండి. ఎవరికీ మీరు ఛాన్స్ ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైమ్ ఛాన్స్ తీసుకోవడానికి కూడా చూడొద్దు. ఎందుకంటే మీరు ఛాన్స్ తీసుకున్నా సరే మళ్ళీ సిట్యుయేషన్స్ ఏంటంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అనమాట. మళ్ళీ మీరు ఛాన్స్ తీసుకోవడానికి చూసినా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వండి. మరి కొంచెం కాంప్లికేటే అవుతాయి. బట్ నాకేమనిపిస్తుందంటే తొందరలోనే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని అనిపిస్తుంది. పాస్ట్‌లో మీరు సఫర్ అయినా సరే ఫ్యూచర్ మాత్రం చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. కాకపోతే మీ వైపు నుంచి మీరు మరికొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంటే మీరు ఆల్రెడీ మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. మరికొంచెం స్టాండ్ తీసుకోండి. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే ధైర్యంగా ఉండండి. భయపడొద్దు. ఎమోషనల్ అసలుకే అవ్వద్దు. ఈవెన్ ఒక వ్యక్తి విషయంలో ఎమోషనల్ అయ్యే పరిస్థితి వచ్చినా సరే వాటిని బ్యాలెన్స్‌లో పెట్టుకోవడానికి చూసుకోండి. సో, ఎప్పుడైతే మీరు అలా కంట్రోల్డ్‌గా ఉంటారో
మీరు బయట ప్రపంచానికి ఒక బ్యాలెన్స్డ్ పర్సన్‌లా కనిపిస్తారో, మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. అది మాత్రం ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఒకసారి ఆలోచించండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.